Okay. So ikkada so when we are using that have forms and be forms and do forms, here the helping verbs are 3 types mainly. Do forms, do forms are nothing but do, does, did. Do, does, did. These 3 are do forms. Have forms 3. Have, has, had. Have, has, had. And the be forms according to the tense. Am, is, or, was, were, will, shall. ఓకే అండి. వర్బ్స్ లో ముఖ్యంగా హెల్పింగ్ వర్బ్స్ లో 3 టైప్స్ ఉంటాయి అనమాట. బీ ఫార్మ్స్ అంటే ప్రెసెంట్ టెన్స్ లో అయితే అమిజార్ వాడతాం, పాస్ట్ టెన్స్ లో అయితే వాజ్ వర్ వాడతాం, ఫ్యూచర్ లో మాత్రం విల్ షెల్ వాడతాం. ఓకే, కమింగ్ టు డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ లో 3 ఉంటాయండి. డూ, డస్, డిడ్. డూ డస్ ని ప్రజెంట్ లోనే వాడతాం. డూ డస్ ని ప్రజెంట్ లోనే వాడతాం. డిడ్ ని పాస్ట్ లో వాడతాం. ఫ్యూచర్ లో ఎలా వాడతాం సార్ అంటే విల్ డూ అలా వాడతాం. సార్ వాజ్ ఎప్పుడు వాడతాం సార్? వర్జ్ అనేది కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం. కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ లో వాడతాం వర్జ్ ని. రైట్. అది మనం నెక్స్ట్ నేర్చుకుంటూ వెళ్తాం సార్. ఫస్ట్ అయితే అమిజర్ ప్రెసెంట్ లో వాడతామని గుర్తుంచుకోండి. వర్జ్ వర్డ్ అని వాడతామని గుర్తుంచుకోండి. విల్ షెల్ ని ఫ్యూచర్ లో వాడతాం. జస్ట్ ఇది గుర్తుంచుకోండి. యాడ్ ఎప్పుడు వాడతాం సార్? సార్ యాడ్ చెప్పండి. ఎప్పుడు వాడతాం సార్? హ్యాడ్ పాస్ట్ సార్, కంప్లీట్ గా పాస్ట్. ఓకే సార్. యా ఓకే సార్. యా నెక్స్ట్ యా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ద టేబుల్ ఈస్ కంప్లీట్లీ షోయింగ్ అబౌట్ హ్యావ్ అండ్ హ్యాస్, హ్యాడ్. హ్యావ్ ని ఎప్పుడు వాడతాం, హ్యాస్ ని ఎప్పుడు వాడతాం? హ్యావ్, హ్యాస్ లని మనం ప్రజెంట్ లో వాడతాం. ఓన్లీ హ్యాడ్ ని పాస్ట్ లో వాడతాం. ఐ హ్యాడ్, వి హ్యాడ్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వీటి మీనింగ్ ఏంటంటే కలిగి ఉన్నారు. ఐ హ్యావ్ ఎ కార్, నా దగ్గర కార్ ఉంది. ఐ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్, నాకు దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది. సో ఇలాంటి టైంలో మనం హ్యావ్, హ్యాస్ లని వాడతాం. హ్యాడ్ అంటే ఒకప్పుడు కలిగి ఉండేవాడిని, ఆ టైప్ లో హ్యాడ్ ని వాడతాం అనమాట. ప్రజెంట్ లో అయితే ఇప్పుడు, పాస్ట్ లో అయితే గతంలో అయితే హ్యాడ్, ఫ్యూచర్ లో అయితే విల్ హ్యావ్ ఈ టైప్ లో వాడతాం. అంటే ఫ్యూచర్ లో ఏం లేదండి, విల్ కి యాడ్ చేసి వాడతాం. విల్ ఆర్ షెల్ కి యాడ్ చేసి వాడతాం. సో ఐ విల్ షో దట్ ఆల్సో. జస్ట్ నెక్స్ట్ ఎస్ విల్. ఫ్యూచర్ లో ఐ విల్, వి విల్, యూ విల్, దే విల్, షీ విల్, ఇట్ విల్. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది విల్ ఆర్ షెల్. కానీ మనం షెల్ ని చాలా తక్కువ టైంలో వాడతాం. వాడాల్సి వచ్చినా కూడా మోస్ట్లీ వి యూజ్ షెల్ విత్ ఐ అండ్ వి తోనే ఎక్కువ వాడతాము. అందులో కూడా మెయిన్ గా ఐ అండ్ వి తోనే వాడతాము. కొన్ని సందర్భాల్లో మిగతా వాటితో కూడా వాడతాం. కానీ ఎక్కువగా వాడేది విల్ మాత్రమే. ఐ విల్ కమ్ సార్, ఎస్ ఐ విల్ కమ్. వి విల్ గో సార్, ఎస్ వి విల్ గో. యూ విల్ అటెండ్ ద సెషన్, ఎస్. దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. షీ విల్ పర్ఫార్మ్. ఇట్ విల్ ఫ్లై. సో ఈ టైప్ లో మనం విల్ ని వాడతాం. విల్ ఫ్యూచర్, am is or present, was were past, will shall future. ఓకే, జస్ట్ నెగటివ్ అనమాట. నెక్స్ట్ నెగటివ్. పాజిటివ్ అంటే చేస్తాను, నెగటివ్ అంటే చేయను, ఆ టైప్ లో. ఐ ఆమ్ నాట్, వి ఆర్ నాట్, ఎస్ మేం కాదు, నేను కాదు, మేం కాదు. హీ ఈజ్ నాట్, అతడు కాదు. ఐ వాజ్ నాట్, అప్పుడు నేను కాదు. ఎస్ ఐ వాజ్ నాట్ పార్టిసిపేటెడ్, నేను పార్టిసిపేట్ చేయలేదు. సో ఇక్కడ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఆమ్ ఆర్ ఎప్పుడు వాడతాం, ప్రజెంట్. వాజ్ వర్ ఎప్పుడు వాడతాం, పాస్ట్. విల్ షెల్ ఎప్పుడు వాడతాం, ఫ్యూచర్. ఈ ఐడియా మనకు ఉండాలి. నెగటివ్ ఏది నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా మనం చేయాల్సింది ఒకటి. నేర్చుకునేటప్పుడు పాజిటివ్ నేర్చుకోవాలి, నెగటివ్ నేర్చుకోవాలి, క్వశ్చనింగ్ నేర్చుకోవాలి, నెగటివ్ క్వశ్చనింగ్ నేర్చుకోవాలి. సో ఒకేసారి 4 విధాలుగా నేర్చుకుంటే మనం దాన్ని ఎలా వాడాలనేది మనకు అర్థమవుతుంది. నేను వింటున్నాను, ఎస్ ఐఎమ్ లిసనింగ్ ద క్లాస్. నేను వినట్లేదు, ఐఎమ్ నాట్ లిజనింగ్ ద క్లాస్. నేను వింటున్నానా, ఐఎమ్ లిజనింగ్ ద క్లాస్. నేను వినట్లేదా, ఐఎమ్ నాట్ లిజనింగ్ క్లాస్. దాన్ని మనం అరంట్ లిజనింగ్ క్లాస్ కూడా వాడచ్చు. ఎస్ అంటే ఈ సెంటెన్స్ ఫార్మేషన్ నాకు వచ్చిందంటే కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడతాం. ఓకే, దానికి మీరు చేయాల్సింది ఒకటే, ఖచ్చితంగా వర్బ్స్ నేర్చుకోండి. క్రియలు
వర్బ్ ఫార్మ్స్ మనకి ఎన్ని వస్తే మనం అన్ని సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఒక్క వర్బ్ ఫార్మ్ వస్తే మనం ఈజీగా 48 సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఒకే ఒక వర్బ్ ఫార్మ్ తోటి. With one verb form we can frame 48 sentences. Yes. So first మనం దాంట్లో భాగంగా నేర్చుకునేది టెన్సెస్. టెన్సెస్ అంటే ఎలా అంటే మనకి సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. గ్రామర్ అంటేనే సెట్ ఆఫ్ రూల్స్. దాంట్లో టెన్సెస్ గురించి కొంచెం అవగాహన ఉంటే సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్టా కాదని తెలుస్తుంది అంతే. కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనకు ఇది ఇలా ఉంటుంది, ఈ సిచ్యువేషన్ ఇలా మాట్లాడాలి అని చెప్పేసి మనకు అవగాహన వస్తుంది అన్నమాట. దాని కొరకు టెన్సెస్ నేర్చుకోవాలి. దానికంటే ముందు వర్బ్ ఫార్మ్స్ మనకు ఐడియా ఉండాలి. వర్బ్ ఫార్మ్స్ వస్తేనే మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతాము. That's what I said you. Verb is the king of the sentence. Verb is the king of the sentence. Okay. So I will share what is verb and types of verbs. I'll share what is verb and types of verbs. Just a minute. In the meanwhile, just write here, write in the chat box a few examples of the words. Sorry, few examples of verbs which we use in our day-to-day life. Few example of verbs. కొన్ని క్రియలు, కొన్ని వర్బ్స్ అయితే ఏవైతే ఉన్నాయో మనం నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని వర్బ్స్ ని రాయండి. ఎన్ని సార్? అట్లీస్ట్ 10 వర్బ్స్ చాట్ బాక్స్ లో రాయండి. జస్ట్ 10 వర్బ్స్. రొటీన్ గా దయచేసి ఒక్కో రాసింది మళ్ళీ మిగతా వాళ్ళు రాయకండి. సో మీకు ఎన్ని వర్బ్స్ తెలుస్తాయో మీకు ఒక ఐడియా వస్తుంది. జస్ట్ 10 వర్బ్స్. రైట్ ఎనీ 10 బట్ డోంట్ రిపీట్ ద సేమ్ 10. సో ఫస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఆ వర్బ్స్ ని మిగతా వాళ్ళు రిపీట్ కాకుండా లేదా తొందరగా రాసేయండి. జస్ట్ 10 ఎట్ ఏ టైం 10 రాయాలండి. దయచేసి ఎట్ ఏ టైం ప్లీజ్ రైట్ ఎట్ ఏ టైం 10 వర్బ్స్ ఎట్ ఏ టైం. ఆ తర్వాతనే చాట్ బోర్డ్ పెట్టేసేయండి. పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆఫ్టర్ రైటింగ్ 10 వర్బ్స్. Yes, everybody write 10. After that you can post in the chat. Any 10 verbs. Okay. Sir, I complete, sir. 10. Can you say that 10, ma'am? Yes, sir, I complete. Okay, say the 10 once. Routine usage. Sir, I am audible. Yes, ma'am, we can. Sir, eat, drink, sleep, write, read, send, walk, drink, go, dance, fly. Very good. Yeah, thank you, ma'am. Next, Thank you, sir. can anyone? Okay, 10 verbs. Anuradha ma'am, can you say your verbs once? Just observe that how Neeladeva ma'am said and Anuradha ma'am is good. Anuradha ma'am, just Sir, walking, doing, watching, okay, learning, okay, eating, waiting, talking, running, sitting, cooking. okay. Yeah, thank you, ma'am. So if you see the difference between the verbs which are said by Neeladeva ma'am and Anuradha ma'am. Ma'am said in a V1 form, verb 1 form. Another ma'am said in ing form. Simple V1 form lo madam చెప్పారు, another madam ఏమో ing form లో చెప్పారు అన్నమాట. Yes. సో అది ఫార్మ్స్, వర్బ్ ఫార్మ్స్ అనేది కూడా మనకు తెలియాలి. V1, V2, V3, V4, V5 అన్నమాట. ఇలా ఉంటాయి. V1 sleep, V2 slept, V3 slept, and V4 sleeping, V5 sleeps. Yeah, please mute your audio, sir. Please mute your audio. Okay. Yeah, very good. Very nice. And everybody has written a wonderful examples in the chat.
I'm seeing here everyone's short. Eat, walk, listen, drink, see, sight watch. Sight watch. Okay. Tell. Yes. Thank you. Thank you, sir. So I said you that verb is the king of the sentence. So what is a verb? Everybody should know that. Everybody should know. So this is what verb. A verb is one of the most important parts of sentence. ఒక వాక్యంలో వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ వర్బ్ లేకపోతే ఆ సెంటెన్స్ కి మీనింగే లేదు. వర్బ్ లేకుండా మనం టైం ని కూడా చెప్పలేము. అసలు ఏ టైంలో జరిగింది అనేది మనకు తెలియాలంటే ఖచ్చితంగా వర్బ్ అనమాట. అండ్ వర్బ్ టెల్స్ ద సబ్జెక్ట్స్ యాక్షన్. అంటే ఆ వర్బ్ లో వర్బ్ ఏంటంటే అందులో ఉన్న సబ్జెక్ట్ ఏం చేస్తుంది లేదా సబ్జెక్ట్ యొక్క స్థితి ఎలా ఉంది అనేది చెప్పేదే వర్బ్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ can take example of Rajeshwar sir. Yes, Rajeshwar sir is writing now. Rajeshwar sir is writing now. రైటింగ్ అనేది యాక్షన్. అసలు ఎవరు రాస్తున్నారు? రాజేశ్వర్ సార్. సబ్జెక్ట్ ఏం చేస్తున్నారు అని చెప్పేది వర్బ్. చేసే పని ఏదైతే ఉందో అది వర్బ్ అన్నమాట. సో ఇందులో ఉండేవి యాక్షన్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. మోస్ట్లీ ఓవరాల్ గా చెప్పేది వర్బ్సే. మనం చెప్పుకునేది వర్బ్సే, కానీ దాంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు అవసరం లేదండి, కాకపోతే మనకు అవగాహన కోసం మెయిన్ వర్బ్ అని, హెల్పింగ్ వర్బ్ అని వాటికి డిఫరెంట్ పేర్స్, డిఫరెంట్ నేమ్స్ పెట్టేస్తారు అంతే. మనకు మొత్తానికి తెలియాల్సింది ఓకే ఇది వర్బ్ అంతే. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్. సమ్ షో యాక్షన్, సమ్ డోంట్. కొన్ని యాక్షన్స్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ అన్నాం అనుకోండి. వాకింగ్ ఏం చేస్తున్నారు? నడుస్తున్నాడు, అది యాక్షన్. స్పీకింగ్ యాక్షన్, రైటింగ్ యాక్షన్. బట్ కొన్ని యాక్షన్స్ ఏమి ఉండవు అందులో. వాటినే మనం యాక్షన్ వర్బ్స్ అని, లింకింగ్ వర్బ్స్ లో యాక్షన్ ఏం కనిపించదు, జస్ట్ లింక్ చేస్తాయి అంతే అవి. సో యాక్షన్ వర్బ్ అంటే ఏంటి సార్ అంటే, యాక్షన్ వర్బ్ అంటేనే అందులో యాక్షన్ ఉంటుందని. అండ్ యాక్షన్ వర్బ్ షోస్ అన్ యాక్షన్. ఇట్ టెల్స్ వాట్ ద సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడో చెప్పేది యాక్షన్ వర్బ్ అంతే. ఇక్కడ మీకు కొన్ని యాక్షన్ వర్బ్స్ చూపిస్తాను నేను. మీరు రాసిన యాక్షన్ వర్బ్సే. చార్ట్ బాక్స్ లో మీరు రాసిన ప్రతి వాట్ ఎవర్ యూ హావ్ రిటన్ ఇన్ ద చార్ట్ బాక్స్, దోస్ ఆల్ ఆర్ యాక్షన్ వర్బ్స్. She is singing a song. She is singing a song. Okay, instead of singing, we can write. She is writing later. Instead of writing, okay, we can take dancing. She is dancing. Okay, instead of dancing, we can take what? Any verb. Swimming. She is swimming in the swimming pool. So just we are changing the action. అసలు ఆమె ఏం చేస్తున్నది, ఆ పని మాత్రమే చేంజ్ చేస్తున్నాం. Verb is the king of the sentence, so we have to change the verb అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్. అంటే సందర్భాన్ని బట్టి ఆ వర్బ్ ని మాత్రమే మనం చేంజ్ చేస్తాం. ఎస్, నెక్స్ట్ ఐఎమ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ సి వచ్చినప్పుడు ఈజ్ వచ్చింది, ఐ వచ్చినప్పుడు యామ్ వచ్చింది, దే వచ్చినప్పుడు ఆర్ వచ్చింది, యూ వచ్చినప్పుడు ఆర్ వచ్చింది. సో సబ్జెక్ట్ ని బట్టి హెల్పింగ్ వర్బ్ చేంజ్ అవుతుంది, వర్బ్ కూడా చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్ ని బట్టి ద సేమ్ టైం ఆ యొక్క టైం ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెంటెన్స్ ఫార్మేషన్ అకార్డింగ్ టు ద టైం. ఓకే, నెక్స్ట్ లింకింగ్ వర్బ్స్. వీటిని హెల్పింగ్ వర్బ్స్ కూడా అంటారు, లింకింగ్ వర్బ్స్ కూడా అంటారు. లింకింగ్ వర్బ్స్ లింక్స్ ఆర్ కనెక్ట్స్ ద సబ్జెక్ట్ టు ద ప్రెడికేట్. అంటే సబ్జెక్ట్ ని ప్రెడికేట్ అంటే ఏం లేదండి, సెంటెన్స్ లో మొదటి పార్ట్ లో ఉండేది సబ్జెక్ట్, మొదటి ప్లేస్ లో ఉండేది సబ్జెక్ట్. ద రిమైనింగ్ పార్ట్, మిగతా పార్ట్ ని ప్రెడికేట్ అంటాం. సబ్జెక్ట్ లో నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఉంటాయి, ప్రెడికేట్ లో వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ లో నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఉంటాయి, అదే ప్రెడికేట్ లో వర్బ్ ఉంటుంది. సింపుల్ గా ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ ఈ సింగింగ్ ఏ సాంగ్ అని ఉంది కదా. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అంటే షీ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఐ వి యు దే ఈ షీ ఇట్. ఐ వి యు దే ఈ షీ ఇట్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్సే, అంటే ప్రొనౌన్సే వాటిని అంటాము. దాంట్లో సెంటెన్స్ లో ఉన్నప్పుడు దాన్ని సబ్జెక్ట్ అంటాం అంతే. ఇక్కడ ప్రొనౌన్స్ సార్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాము, నౌన్స్ సార్ కన్ఫ్యూజ్ అవుతున్నాం. నో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం అది నౌన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం అది ప్రొనౌన్. సెంటెన్స్ లోకి వచ్చేసరికి అది సబ్జెక్ట్. ఆ సి అని కాకుండా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ సింగింగ్ ఏ సాంగ్, అది ప్రెడికేట్. సబ్జెక్ట్ కాకుండా మిగతా పార్ట్ అంతా ప్రెడికేట్. ప్రెడికేట్ లో మనకు వర్బ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ప్రెడికేట్ అంటే ఏంటి సార్? ప్రెడికేట్ మీనింగ్ సార్?
ప్రెడికేట్ అంటేనే ఆ పార్ట్ మేడం. సెంటెన్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. యాక్చువల్ గా సెంటెన్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటారు. సబ్జెక్ట్ అంటే దాంట్లో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, వర్క్ చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్. ఇక్కడ నౌన్స్ అండ్ Okay, okay. సబ్జెక్ట్ గా మనం చెప్తాం. ప్రెడికేట్ అంటే ఆ సెంటెన్స్ సబ్జెక్ట్ కాకుండా మిగతా పార్ట్ని ప్రెడికేట్ గా మనం ఇంగ్లీష్ లో అలా ప్రొనౌన్స్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం అలా దాన్ని ఏమైనా కేటగిరీ చేస్తారు అంతే. దానికి మీనింగ్ అంటూ ఏం లేదు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ అంటే షీ సబ్జెక్ట్ సాంగ్ ప్రెడికేటర్ సార్. నో మ్యామ్, సాంగ్ అనేది ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది, అది మన స్ట్రక్చర్ ప్రకారం. కానీ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ విషయానికి వచ్చేసరికి షీ అనేది, ఈ షీ కాకుండా మిగతా పార్ట్ ఉంది కదా, ఈ సింగింగ్ సాంగ్, అది ప్రెడికేట్. ఈ ఒక సబ్జెక్ట్ కాకుండా మిగతా పార్ట్ అంతా కూడా ప్రెడికేట్. సబ్జెక్ట్ కాకుండా మిగతా పార్ట్ అంతా కూడా ప్రెడికేట్. ఇక్కడ షీని పక్కన పెట్టేసేయండి. Yes, yes. I am teaching spoken English. Only I am teaching spoken English is predicate. And next, are watching TV, predicate. Are speaking with me, predicate. Subject కాకుండా మిగతా పార్ట్ని ప్రెడికేట్ గా మనం చెప్తాం, తెలుసుకుంటాం ఇందులో. Please mute your audio. Yes, it is 2 parts. One is a subject, another is a predicate. Yeah. Sentence లో 2 Okay, sir. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. స్ట్రక్చర్ వేరు, మరి స్ట్రక్చర్ లో 3 పార్ట్స్ ఉంటాయి మళ్ళీ, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ మనం స్ట్రక్చర్ వైజ్ గా నేర్చుకుంటున్నాం వేరే. యా మ్యామ్ చెప్పండి. Yes, sir. సార్ ఇన్స్టెడ్ ఆఫ్ సబ్జెక్ట్ రిమైనింగ్ పార్ట్ మొత్తం Predicate. అదేనా సార్? సబ్జెక్ట్ Predicate. కాకుండా, ఓన్లీ సబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ కాకుండా. సబ్జెక్ట్. Yes. Subject except the subject, remaining part is called predicate. ఒక సబ్జెక్ట్ ని పక్కన పెట్టేస్తే మిగతా పార్ట్ అంతా కూడా ప్రెడికేట్. ప్రెడికేట్ ని ఎలా ఐడెంటిఫై చేయడం అంటే, ప్రెడికేట్ లో వర్బ్ ఉంటుంది, ప్రెడికేట్ లో మాత్రమే వర్బ్ ఉంటుంది. ఓకేనా? సబ్జెక్ట్ లో నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ప్లేస్ లో ఎప్పుడైనా ఇట్స్ ఆల్వేస్ కన్ఫర్మ్ దట్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఆల్వేస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ప్రెడికేట్ లో ఖచ్చితంగా వర్బ్ ఉంటుంది. ఓకేనా? So actually this content was in NCERT books. Clearly they have mentioned in first class book, subject and predicate. So subject is the one which indicates nouns and pronoun. Predicate is the remaining part of the sentence except the subject. Okay. Helping verb. The word itself, it is saying helping to the verb. అంటే హెల్పింగ్ వర్బ్ లోనే మీనింగ్ ఉందన్నమాట. దేనికి హెల్ప్ చేస్తుంది? వర్బ్ కి హెల్ప్ చేస్తుంది. ఎస్, హెల్పింగ్ వర్బ్ హెల్ప్స్ ఏ మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ కమ్స్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. వర్బ్ కి హెల్ప్ చేస్తూనే వర్బ్ కంటే ముందు వస్తుంది అనమాట. వర్బ్ కి హెల్ప్ చేస్తూనే వర్బ్ కంటే ముందుకు వస్తుంది హెల్పింగ్ వర్బ్. ఎస్, సింపుల్ గా దీన్ని చూసి మీకు అర్థమైపోతుంది ఇక్కడ. వాట్ ఈస్ సబ్జెక్ట్? వాట్ ఈస్ సబ్జెక్ట్? యా, ఎవ్రీ వన్ ఆఫ్ యూ రైట్ ఇన్ ద చాట్ బాక్స్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? Please write in the chat box what is the subject in the first sentence. I am eating an apple. I am eating an apple. Yeah, please mute your audio. I Sir. Please subject. mute. Yeah. I is a subject. I subject. I. Please write in the chat box. Yeah, Krishna Reddy sir, you can say directly, but Remain can write in the chat box. I am eating an apple. In this, what is the subject? Yes, I is the subject. So what is predicate? What is predicate? It need not to know, ma'am. While communicating, మన subject మాట్లాడుతున్నాం, predicate మాట్లాడుతున్నాం, not to mention here, but while you are going to write, you should know this information. Okay, we are not focusing on this too much, but we should have aware of it. That's it. Yeah. Yes, good. Mangesh sir, I, we, you, she, they. Pronounce. They are pronouns. Okay. I am eating. Yes, correct. Yes, I am eating an apple is predicate. Yes. What is the helping verb in this sentence?
I am eating an apple. In this sentence, what is the helping verb? Clearly, Am, yes, correct. Am. Yes, sir, correct. Helping verb always comes in front of a main verb. Helping verb comes in front of a main verb. I am eating an apple. I am teaching English. I am going to market. I am writing a letter. I am participating in the competition. I am traveling to Hyderabad. Okay, like this we use. Yes, thank you. Thank you, everyone. Next, they are going to Hyderabad. He is bringing vegetables from the market. So here we are using helping verbs in front of main verbs. So when we use helping verbs, mostly we use ing forms. When we use helping verbs, we use ing forms. ఒక యాక్షన్ అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇంగ్ ఫార్మ్స్ వస్తాయి. ఒక పని జరుగుతూ ఉందంటేనే ఇంగ్ ఫార్మ్స్ వస్తాయి. ఈటింగ్ తింటున్నాడు, గోయింగ్ వెళ్తున్నాడు, బ్రింగింగ్ తీసుకొస్తున్నారు. అంటే సబ్జెక్ట్ని బట్టి అక్కడ వెళ్తున్నారా చేంజ్ అవుతుంది. ప్లేయింగ్ ఆడుతున్నారు, రైటింగ్ రాస్తున్నారు. సో కంటిన్యూస్ ఫామ్ ఉన్నప్పుడు ఇది వస్తుంది. హెల్పింగ్ వర్బ్స్ వాడేటప్పుడు ఆల్మోస్ట్ కంటిన్యూస్ ఫామ్ వస్తుంది. కంటిన్యూస్ ఫామ్ లేకపోయినా కూడా హెల్పింగ్ వర్బ్ వాడచ్చు. నెక్స్ట్, okay, so these are the types of verbs. First of all, before going to the sentence, we should have a vocabulary, especially in the verbs. So verb ni ela vaadali, helping verb ni ela vaadali teliste oka sentence lo verb alage helping verb endi anedi manaku teliste we can frame easily. Subject and verb agreement gurinchi manaku idea vastundi. Subjects gurinchi manaku already idea undi kabatti తర్వాత మనం నేర్చుకోవాల్సిందే హెల్పింగ్ వర్బ్స్ ని లేదా మెయిన్ వర్బ్స్ ని ఎలా వాడాలి. సబ్జెక్ట్స్ మనకి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్స్ చేంజ్ అవ్వవు. ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే సబ్జెక్ట్స్ సేమ్. ఆ 7 సబ్జెక్ట్స్ అంటే పేర్లు కాకుండా మనం వాడేది 7 సబ్జెక్ట్స్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఆ సబ్జెక్ట్స్ ప్లేస్ లో పేర్లు కూడా వాడచ్చు. నేమ్ ఆఫ్ మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఏం వాడినా కూడా సబ్జెక్ట్స్ అవే ఉంటాయి, చేంజ్ అవ్వవు. ఓకే, let me back. So just I'm stopping my class. Okay. Just we have discussed about the types of sentences. In that, 4 types of sentences and questioning, types of questioning. At the same time, when to use am is or, when to use was were, when to use will shall. Present, past and future, helping verbs. So if we know the basics, definitely we are going to know how to frame a sentence clearly. So basics పైన మనకు పట్టు ఉందంటే డెఫినెట్ గా మన సెంటెన్స్ ఫార్మేషన్ లో తడబడము, ఇక్కడ మిస్టేక్స్ రాకుండా మనం నేర్చుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ టు ఎవ్రీవన్.